ఈ లిక్కర్ తో ఒకటి చూసుకుంటే 5 ఏళ్ళు కూడా చీప్ లిక్కర్ తాపించి మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా ఒక కుటుంబాన్ని మనం పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబం దాదాపుగా అతని పరిస్థితి లాస్ట్ స్టేజ్ కూర్చున్నాడు. బాబు గారు ఆ రోజు ఆ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి అతను లాస్ట్ స్టేజ్ అంటే చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితిలో ఉంటే బాబు గారు కూడా అతన్ని పరామర్శించి ఈ రోజున నేను ఇమీడియట్ గా 1,00,000 రూపాయలు మనం సహాయం చేసి మణిపాల విజయవాడ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అతను కోలుకునే పరిస్థితి, అతను మళ్ళా అతని లైఫ్ స్టార్ట్ చేసుకునే పరిస్థితి. ఇటువంటి కుటుంబాలు, అటువంటి వారు ఈ చీప్ లిక్కర్ వల్ల గత 5 ఏళ్లలో జరిగిన చీప్ లిక్కర్ వల్ల ఎక్కువగా బాధపడింది, ఎక్కువగా నాశనం అయిపోయింది. మన దళిత సోదరి మన కుటుంబాలు నాశనం అయిపోయినాయని చెప్పడంలో మీకు క్లియర్ గా ఒక డేటా ఉంది. ఎక్కువగా వాళ్ళు చీప్ లిక్కర్ అంటే ఎక్కువ కొనలేని పరిస్థితి, అంటే ఎక్కువ డబ్బు పెట్టి లిక్కర్ కొనుక్కోలేని పరిస్థితిలో, ఒక రకమైన డబ్బు ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో చీప్ లిక్కర్ అంటే చీప్ గా వచ్చేదాన్ని కొంత కొని ఆ రకంగా తయారైపోయి గత 5 ఏళ్లలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనమైన పరిస్థితి.